వేద విద్య పారంగతుడు, వేద విద్య ఆచార్యులు, స్నేహశీలి, సంగీత ప్రియులు, మహాఘనత వహించిన డాక్టర్ పిల్లి అంతోనిదాస్, సింహపురి సహవారస కాపరి నేడు దివ్యవాణి టీవీకి విచ్చేయడం ఎంతో శుభదాయకం. మరి మన మధ్యలో వారు మనతో ముచ్చటించడం మహా ఆనందకరం. తెలుగు శ్రీసభ చైతన్యం కార్యక్రమంలో భాగంగా దివ్యవాణి టీవీలో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన మహాఘనత వహించినటువంటి డాక్టర్ పిల్లి అంతోనిదాస్ గారికి దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున సాదర స్వాగతం, హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. తండ్రి గారా, నమస్కారములు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మరి ముఖ్యంగా తెలుగు శ్రీసభ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆనందానికి అనుభూతినిచ్చేటువంటి శుభ సమయం అని నేను చెప్పుకోగలను. ఎందుకంటే కొత్తగా ఉంది. మామూలుగా మేత్రాశ్రములు ఖాళీ అయినప్పుడు నూతన కాపరులు వస్తారు. కానీ సహవారసులుగా మీరు దేవుని చేత ఎన్నిక గావించబడి ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా మీకు మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, హార్టీ కంగ్రాలేషన్ లార్డ్షిప్. కృతజ్ఞతలు. తండ్రి గారా, ఇప్పుడు మనకు ఆక్సిలరీ బిషప్, సహాయక పీఠాధిపతి అన్నటువంటి పదాలని విన్నాం. కానీ కోఅడ్జుతోర్ అన్నటువంటిది మొట్టమొదటిసారి. ఈ రెండిటి మధ్య చిన్న వ్యత్యాసం ఏమైనా ఉంటే మన ప్రేక్షకుల నిమిత్తం తెలుపగలరా? ముందుగా దివ్యవాణి టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తునామంలో నా శుభాశిష్యులు, నా అభినందనలు, నా అనుగ్రహాలు. ముఖ్యంగా ప్రశాంత్, చాలా సంతోషం ఈ విధంగా టీవీ ఛానల్లో మొదటిసారి ఈ విధంగా కూర్చొని మాట్లాడటం నాకు కొత్తగా ఉంది, కొద్దిగా భయంగా ఉంది, కానీ ఆనందంగా ఉంది. అంటే నాలోని భావాలు, నాలోని ఆనందం, నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఇవన్నీ పంచుకోవడానికి మంచి అవకాశం అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి దివ్యవాణి టీవీ CEO ఫాదర్ గారికి, మీకు, సిబ్బంది అందరికీ కూడా నా అభినందనలు. మొదటగా మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు నవంబర్ 9వ తేదీ 2024 నెల్లూరు మేత్రాసనానికి కోఅడ్జుతోర్ బిషప్గా నన్ను ప్రకటించినప్పుడు ఒకవైపు ఆనందం, ఒకవైపు చాలా బాధ్యత కూడినటువంటి ఒక కర్తవ్యం, ఇవన్నీ మదిలో తిరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో కోఅడ్జుతోర్ అంటే ఏంటి అన్న పదానికి ఒక అర్థం కనుక్కోవాలని నేను క్యానన్లలో వెతికాను. మన శ్రీసభ చట్టం మీరు అన్నట్టుగా 2 పదాలు, ఆక్సిలరీ, కోఅడ్జుతోర్. ఆక్సిలరీ అనే పదం అందరికీ సుపరిచితమే. అంటే ఒక మేత్రానులకు సహాయంగా ఉండటానికి ఇంకొక మేత్రానుని అందిస్తూ ఉంటారు. అది చాలా సహజం. కోఅడ్జుతోర్ అనేది ఒక నూతన పదంగా కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు రెండింటి మధ్య వ్యత్యాసం పెద్దగా ఉందా లేదా అన్నటువంటి మీమాంస కూడా మనకు కనిపిస్తుంది. రెండు ఒకటే అనిపిస్తుంది, కానీ వ్యత్యాసం ఉంది. ఆక్సిలరీ అంటే సహాయ బిషప్, సహాయ మేత్రానులకు సహాయంగా ఉండడం, వారు చెప్పింది చేయడము, వారిని కనిపెట్టుకొని ఉండడము, వారి యొక్క మార్గంలో నడవడము, వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం. కోఅడ్జుతోర్ బిషప్ అంటే ఇంకా ఒక్క మెట్టు అధికంగా ఉంటుంది. సహాయ అంటం కంటే కూడా కో అంటే అంటే తోడుగా ఉండడం, అధికారాన్ని పంచుకోవడం, సమాధికారాన్ని కలిగి ఉండడము, అన్నిటికి మించి వారసత్వాన్ని అందుకోవడం. అందుకే మీరు వాడిన పదం కూడా చాలా బాగుంది, సహవారస. అదొక్క అంశము ఈ 2 పదాలకు మధ్య వ్యత్యాసం చూపిస్తుంది. కాబట్టి సహాయక మేత్రానులు, సహవారస మేత్రానులు, సహకాపరి, సహవారస కాపరి.
ఈ చిన్న వ్యత్యాసము తెలుసుకుంటే బాగుంటుంది. చాలా ధన్యవాదాలు తండ్రి గారు. సహకాపరి అన్నటువంటి అర్థము అంటే కోఅజుతూర్ అంటే సహకాపరి అన్నటువంటి మీమాంసను మా నుండి బహిర్గతం చేశారు. అయితే ఈ సహకాపరి అనేటువంటి దాంట్లో సమాధికారం కూడా ఉంటుంది. సమాధికారం కూడా ఉంటుంది. సో తోడుగా వారితో ఉంటారు. తోడుగా అంటే అంతే, వారితో కలిసి పని చేసుకోవటం. కలిసి పని చేసుకోవటం అంటే అటు కిందని కాదు పైన కాదు, కలిసి పని చేసుకోవడము, వారి అడుగుజాడలు నడవడము నాకు బాగా తెలుసు. అంటే కోఅజుతూర్ అనగానే ఒక మేత్రానుగా ఉన్నా కూడా సమాన హక్కులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా సహా అన్న పదము నాకు గుర్తు చేస్తుంది. నీవు ఉన్నటువంటి మేత్రాలకు వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలి అన్నటువంటి మేత్రాసన పరిపాలనలో తనకు సహాయంగా ఉండడము, తోడుగా ఉండడం. చాలా వందనాలు తండ్రి గారు. ఇప్పుడు సహకాపరిగా అన్నప్పుడు మనలో ఎక్కువగా కూడా ఆలోచనలు ఏమిటంటే ఇంకా ఎప్పుడు సహకాపరిగానే ఉండిపోతారా, లేక అంటే యాక్సిలర్ అంటే ఎక్కడో ఒక చోట మళ్ళీ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఉంటుంది. కానీ సహకాపరి అనేసరికి అలానే ఉండిపోతారా, లేదంటే నెక్స్ట్ ఏంటి అన్నటువంటి సందేహం, చిన్న ప్రేక్షకుల సందేహం. సహాయక కాపరి అంటే ఆక్సిలరీ అంటే తర్వాత ఆ మేత్రానుల్ని ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు, ఇంకో చోటికి అతన్ని పంపించవచ్చు. మామూలుగా కోఅజుతూర్ అంటే సహకాపరి అంటే ఉన్నటువంటి మేత్రానులను వారి తర్వాత వారసత్వాన్ని అందుకొని, రైట్ ఆఫ్ సక్సెషన్ అంటారు, వారసత్వాన్ని అందుకొని తర్వాత నెల్లూరుకు మేత్రాలుగా ఉండడం, పూర్తి అధికారాన్ని తీసుకోవడం. మరి దాని కొత్తగా ఒక అనౌన్స్మెంట్ ఉండదు, ఒక ప్రకటన ఏమి ఉండదు. ఒఫీషియల్గా ఫార్మల్గా ఆటోమేటిక్గా ఐ విల్ హ్యావ్ రైట్ ఆఫ్ సక్సెషన్, వారసత్వ హక్కును పొందుతూ ఉన్నాను. పూర్తి బాధ్యతలు సింహపురికి నెల్లూరు మేత్రాసనానికి కలిగి ఉంటాను. చాలా వందనాలు తండ్రి గారు. అయితే మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నటువంటి విధానము, మీరు పెరిగినటువంటి విధానము, మరి ముఖ్యంగా నేను ఇక్కడ సెమినార్లో మీతో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే దేవుని ఎన్నిక చాలా విశిష్టమైంది. ఎప్పుడో ఎన్నుకొని ఉంటాడు, చిన్నప్పుడే కూడా మనల్ని దేవుడు ఎన్నిక చేసుకుని ఉంటాడు. అయితే మీరు ఫాదర్ కావడానికి లేదా ఇప్పుడు దేవుడి ఆశీర్వాదంతో అనుగ్రహంతో పీఠాధిపతులుగా అభిషేకం పొందబోతున్నారు. దీనికన్నిటికీ కూడా మూలము దేవుడే. సో దేవుడు పిలిచినటువంటి ఆ ఒకేషన్ స్టోరీ, మీరు ఎందుకు గురువు కావాలనుకున్నారు, ఎప్పుడు, ఎవరు మీకు ఆ ప్రేరణ అన్నటువంటి విషయాలు, అది ఒక అద్భుతం. నా వరకైతే ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే నా పుట్టుక దేవుని అద్భుతమే, నా పిలుపు దేవుని అద్భుతమే. ఈరోజు ఇలా ఉండడం ఎప్పుడు ఊహించలేదు, దేవుని అద్భుతమే. ఇది దేవుని కార్యము. ప్రతి క్షణము కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటా, ఇది దేవుని కార్యము. నాదంటూ ఏమి లేదు, నాకంటూ ఏమి లేదు. ఆయన పిలిచాడు, నేను విశ్వాసంతో వినయంతో ఒప్పుకున్నాను, అంతే. అందుకొరకు పెద్ద కంగారు లేదు, కొద్దిగా భయం లేదు. ఆయన పిలుపు కదా, ఆయన పిలిచాడు కదా, ఆయన నడిపించుకుంటాడు కదా, ఎందుకు భయము? కాబట్టి నా ఈ 3 అంతస్తుల స్థాయి నాది. పుట్టుకలోనే ఒక అద్భుతం జరిగింది, పిలుపులో మరో అద్భుతం, ఇది కూడా అద్భుతం. ఎలా అంటే పుట్టుకలో చాలామందికి నేను ప్రసంగాలలో చెప్పాను కూడా, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇచ్చాను. పుట్టినప్పుడు నాకంటే ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు. చెప్తాను ఎందుకని. ఎందుకంటే అప్పటికి అమ్మకి ఒక పాప, అంటే నాకు అక్క. తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు అమ్మ బిడ్డను కనేది. ఆ బిడ్డ ఒక వారము 10 రోజులలో చనిపోయేది. అట్లా 4 చనిపోయారు. అక్క తర్వాత 4 బిడ్డలు చనిపోయారు అమ్మకి. తర్వాత నేను పుట్టాను, అంటే ఇంట్లో 6వ వాడినిగా పుట్టాను. పుట్టినప్పుడు అంట మా అమ్మ ఎప్పుడు చెప్పేది, నేను చూస్తే అద్భుతము నాన్న అనేది. ఎందుకమ్మంటే పుట్టినప్పుడు ఒక మాంసం ముద్దలా ఉన్నాను, కాళ్ళు చేతులు కనపడేవి కాదు.
అసలు ఉన్నాయా లేవో డౌట్ వచ్చేది. ఎక్కడ చిన్నగా ఆ మాంసం ముద్ద ఎలా ఉంటుందో ఎక్కడ చిన్న వేలాడుతూ ఉండేవి. తల ఇంకా లోపలే ఉండేది మాంసం ముద్దలు. మనము పిండి రొట్టె చేసేటప్పుడు గుండ్రంగా చేస్తాం అట్లా. అందుకొరకు మా అమ్మకి భయం వేసింది. వరుసగా 4 చనిపోయారు, వీడు పుట్టడమే ఇలా పుట్టాడు అని భయం వేసింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికి మా అక్కకి, మొదటి అక్కకి 10 ఏళ్ళు. ప్రతి ఆదివారం గుడికి పోయేది. ఒక 3 వారాలు అప్పుడు విచారణకర్తలు వాళ్ళు చూశారు. మా అక్కని అడిగాడు, అమ్మ గుడికి రావట్లేదు ఏంటంటే, అప్పుడు అక్క చెప్పిందంట, అమ్మ బిడ్డను కనింది ఫాదర్. ఎప్పుడు 3 వారాలు అయిందా, రా వెళ్దామని చెప్పి అక్కతో పాటు ఫాదర్ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చినప్పుడు అమ్మని చూశాడు, అడిగాడంట, బిడ్డను కన్నావు మరి బాప్తిస్మం ఇవ్వాలి కదా అంటే బిడ్డను చూపించిందంట. చూపించి, చూడండి ఫాదర్, మాంసం ముద్దలా ఉన్నాయి, చేతులు లేవు, కాళ్ళు లేవు, తలగర పట్టం లేదు, ఇప్పుడు 4 చనిపోయారు, ఈ బిడ్డ కూడా బతుకుతానని గ్యారంటీ లేదు, నాకైతే అస్సలు లేదు, ఇంకెందుకులే పేరు పెట్టడం అని చెప్పి అనుకున్నాను అని అమ్మ తనకున్నటువంటి అమాయకత్వపు విశ్వాసంతో అంటుంది. అప్పుడు గురువులు ఒక మాట అన్నారంట, అమ్మ సరే దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మన విశ్వాస బాధ్యత, జనన మరణములు దేవుని ఆధీనం వదిలేద్దాం, కానీ మన విశ్వాస బాధ్యత బాప్తిస్మం ఇవ్వడము అంటే అమ్మ కూడా ఇంకా ఇష్టంగా అయినా సరే ఒప్పుకుంది. అందుకొరకే నేను పుట్టింది 1973 ఆగస్టు 24 అయితే బాప్తిస్మము సెప్టెంబర్ 23, అంటే దాదాపు నెల. ఈ వ్యత్యాసం వల్ల అప్పుడు ఆ గురువులు ఉల్లాసం బెంజమిన్ అని ఆ గురువులు అంతోని దాస్ అని పేరు పెట్టి నాకు బాప్తిస్మం ఇచ్చాడు. నేను బతికాను, ఇంకా బతికే ఉన్నాను. అంటే ఒక అద్భుతం చూడండి, నాకు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. తర్వాత పిలుపు కూడా ఒక అద్భుతం. ఎందుకు చెప్పానంటే, ఏమో నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే ఎన్నుకున్నా అంటాడు కదా, అది నాలో నిజంగా వాస్తవ రూపం దాల్చిందని భావిస్తున్నాను. ఎందుకంటే 7th క్లాస్ అయిన తర్వాత ఒక బలమైన కోరిక, గురువు కావాలి, చాలా బలమైన కోరిక. ఎందుకంటే ఇంకా అది కాకుండా నాకు వేరే భవిష్యత్తు లేదన్నంతగా అలా కనిపించింది. వెళ్ళాను, గురువు దగ్గర వెళ్తే నీకు చాలా చిన్న వయస్సు, సరిపోదు, తర్వాత చూద్దామన్నాడు. అది లోపల అట్నే నాటుకుని ఉంది, పాతుకుని పోయింది. తర్వాత 10వ తరగతికి వచ్చాను. మా ఊర్లో 10వ తరగతి చదివిన వాళ్ళు చాలా తక్కువ ఆ కాలంలో. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంక అందరూ బంధువులు, ఇంట్లో వాళ్ళందరూ, మన వంశంలో ఎవరు లేరు చదువుకున్న వాళ్ళు, నువ్వు గొప్ప చదువుకోవాలి, మేము చదివిస్తాం కావాలంటే. కానీ లోపల వేరే ఆశ ఉంది కదా, వేరే ఆలోచన ఉంది, వేరే కోరిక ఉంది, వేరే వాంఛ. అమ్మకి చెప్పాను, వద్దన్నది. ఫాదర్కి చెప్పాను, ఫాదర్ నేను గురువుగా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. నో అన్నాడు. ప్రశాంత్ నువ్వు నమ్మవు, ఒక 1 నెల రోజులు గురువుతో ఘర్షణ పడ్డా. సెమినరీ పంపింది, మే నెల మొత్తం అంతర్గత పండుగ వచ్చినా కూడా ఆ జూన్ మొదటి 13 రోజులు కూడా ఫాదర్తో. ఇంకా చివరికి నాకు విసుగొచ్చి ఫాదర్ ఇంటి ముందు నిలబడ్డా. నన్ను సెమినరీ పంపిస్తేనే ఇంటికి వెళ్తా, లేదంటే ఇక్కడే ఉంటాను. నమ్ము, ఒక రోజంతా అన్నం లేదు, డీల్ లేవు. విచారణ భవనం ముందు నిలబడ్డాను. అప్పుడు కరిగాడు ఫాదర్. కరిగి సరే తీసుకెళ్తాను సెమినరీకి అని తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎందుకు అద్భుతం అన్నా అంటే 24వ తేదీ నేను పుట్టింది, ఆగస్ట్. సెమినరీలో చేరింది జూన్ 24. అంటే అన్నీ అలా. తర్వాత ఓకే, సెమినరీలో ఫార్మేషన్ మీకు తెలియంది కాదు, ఆ చదువు, ఆ శిక్షణ, మనోవికాసం, ఇవన్నీ ఒకవైపు అటు ఇటు విశ్వాస ఊగులాటలు, మరోవైపు
బలమైన కోరిక, రెండింటి మధ్యలో ఎదిగాను. దేవుడు నడిపించాడు, ఎన్నుకున్నాడు, గురువుని చేశాడు, ఆయన అభిషేకించాడు. గురువు మళ్ళీ 24 ఏప్రిల్ 24 దేవుని ప్రణాళిక అది. అట్లాగా నా పిలుపు కూడా ఒక అద్భుతం. అందరు వద్దన్నా సరే ఎందుకో తెలియదు. బహుశా నేను పుట్టకముందే నాకు ఆకారాన్ని ఇచ్చింది ఆయన. లేని ఆకారానికి ఒక నూతన రూపాన్ని ఇచ్చాడు. అది పిలుపు అనుకుంటున్నాను. అదంతా అయిపోయింది. తర్వాత రోమ్కి వెళ్ళాను, చదువుకున్నాము, రకరకాల పరిచర్యలు చేశాను. అంత అయిన తర్వాత చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సెమినరీ అన్నాగానే నాకు విచారణ అంటే చాలా ఇష్టం. మామూలుగా అయితే ప్రజలతో ఉండడము, ప్రసంగాలు చెప్పుకోవడము, పూజలు చేసుకోవడము, యూత్తోనూ కలిసి సాగిపోవడం, ఇటువంటి చాలా ఇష్టం నాకు. కానీ దేవుని పిలుపు మరాలో ఉంది. వెళ్ళి చదువుకోమన్నాడు, చదువుకున్నాము. వచ్చిన తర్వాత సెమినరీకి వెళ్ళమంటే వచ్చాం. అంతా కూడా ఏ ఒక్క క్షణం కూడా దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోయాను. ఎందుకని అడగలేదు, అడిగే అవకాశము తీసుకోలేదు. ఎందుకంటే దేవుని పిలుపు అది. అట్లాగా సెమినరీలో ఉన్నాను. ఇప్పుడు ఈ పిలుపు కూడా మనం కోరుకుంటామైంది, ఆశిస్తామైంది. మన వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏమీ లేదు. అలాంటి దేవుడు తన కృపతో ఎన్నుకున్నాడు, తన దయతో నిలబెట్టాడు, తన పిలుపులో నన్ను భాగస్థుని చేశాడు. ఈరోజు నెల్లూరు మేత్రాసనానికి సహవారస కాపరిగా నియమించాడు. అంత దేవుని కృప, దేవుని స్తోత్రములు, అంత దేవుని కృప. ఇది కూడా 2024 మళ్ళీ 2024 భలే చెప్పావు. నాకు వెలగలేదు, నువ్వు భలే గుర్తు చేసావు. 24తో ముడిపడింది ఏదో ఉంది 24. సంతోషం. చాలా మీ వొకేషన్ పరంగా ఎలా ఎన్నుకోబడింది, మీ ఎన్నిక అద్భుతం, మీ పుట్టుక అద్భుతం, ఇలా దేవుడు మిమ్మల్ని సహకాపరిగా ఎన్నుకోవడం మహా అద్భుతం. మరి ఫ్యామిలీ డీటెయిల్స్, మా అమ్మ ఎలా? అమ్మ, నాన్న, ఇంట్లో మామూలుగా అయితే 8 మంది. నేను చెప్పాను ఇందాక, అక్క పుట్టిన తర్వాత 4 చనిపోయారు కాబట్టి అక్క తర్వాత నేను అయ్యాను, రెండవ అన్నయ్య అప్పటికి. తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. 2, ఒకడు టైలరు, ఒకడు ఆర్టిస్టు. 2 కూడా విజయవాడలో పనిచేసుకుంటున్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు బాగున్నారు. తర్వాత నాన్నగారు, నేను 4వ తరగతిలో ఉన్నాను, అంటే దాదాపు 9 ఏళ్ళు నాకు. మళ్ళీ జూన్ 4వ తేదీ వాళ్ళు చనిపోయారు. అప్పుడు చనిపోవడం అంటే తెలియదుగా మనకి పెద్దగా. కానీ ఆ తర్వాత అంత అమ్మ. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, అంత అమ్మ. అందుకొరకే నాకున్న జీవితంలో ఒక్క ప్రేరణ చెప్పమంటే ఒకే ఒక ప్రేరణ, దేవుడు తర్వాత అమ్మే. చాలామంది వచ్చారు, నన్ను నడిపించారు, కానీ అమ్మ తర్వాతే అమ్మ. ఇంకా అమ్మ కూడా 2 ఏళ్ల క్రితం 2022 అక్టోబర్ 29 పరమాధిపదించారు. చాలా బాధ వేసింది. ఎందుకంటే అమ్మలేని లోటు మనకు తెలుసు కదా, ఎవరు పూడ్చలేరు. కానీ ఎప్పుడు గుండెలో ఉంటుంది, ఫోన్లో కూడా ఉంటుంది. అది ఎప్పటికీ మారదు కూడా, మార్చను కూడా. ఎందుకంటే చూశారంటే భుజం మీద చేసి ఉంటుంది అమ్మ. నాకు అభయం, నాన్న నేను ఉన్నానండి, అది అట్నే ఉంటుంది. చిన్న ఫ్యామిలీ. దేవుని యొక్క అమ్మకు భక్తి, విశ్వాసం, గురువులు అంటే ప్రేమ, పిచ్చి ప్రేమ. గురువులు వచ్చినప్పుడు వాళ్ళని ప్రార్థన చేయమంటది, తాను ప్రార్థన చేస్తుంది. గురువుల కోసం ప్రార్థన చేసి తాను దీవెన తీసుకుంటుంది, తాను దీవిస్తుంది. మళ్ళీ ఏదో ఒక పని చేసి ఆ గవ్వలు, లేకుంటే చక్రాలు, కొన్ని తినుబండారాలు స్వయం చేసి పెడుతుంది. గురువులు అంటే, సిస్టర్లు అంటే చాలా భయము, భక్తి. మేబీ ఆమె ఇన్స్పిరేషన్ నాకు. ఎన్ని కష్టాలు భరించటది. అప్పుడు భర్త చనిపోవడం కానీ, 4 పిల్లలు చనిపోవడం కానీ. కానీ ఎప్పుడు కూడా నేను నేర్చుకుంది, ఇప్పటికీ అనుసరించేది ఒకటే, అమ్మ దగ్గర నుంచి చిరునవ్వు. ఆమె ఎప్పుడు చిరునవ్వు కోరుకోవాలా. ఇప్పుడు కూడా
నేను చాలామంది అంటారు మీరు బాగా నవ్వుతారంటే నా గొప్పతనం కాదు, ఆ, అంత అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూనే. నవ్వుతూ సమాధానం ఇవ్వు, ఉమ్, నవ్వుతూ వాటిని భరించు, ఉమ్, కష్టాన్ని దాచుకో, దాచుకో. సంతోషాన్ని పంచిపెట్టు. ఉమ్. అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. బాగుంది మేడం. కష్టాన్ని దాచుకో, సంతోషాన్ని పంచుకో. పంచుకో అన్నటువంటి మంచి నినాదం, మంచి ఆశయం లాగా మంచి తండ్రి గారు. కానీ ఎగ్జాక్ట్గా పోప్ ఫ్రాన్సిస్ గారి నుండి మీరు ఈ విషయం విన్నప్పుడు మీలో కలిగినటువంటి భావాలు. చెప్పాను కదా, ఆ, అద్భుతం అని చెప్పాను. ఉమ్, దానికి నువ్వు ఇంకొక పదం వాడావు, మహాద్భుతం అని. మహాద్భుతం అది. అద్భుతం. ఎందుకంటే ఊహించలేదు, అనుకోలేదు, అవ్వాలని కోరుకోలేదు. కోరుకోలేదు. కానీ ఒకటి మాత్రం ఉమ్, నేను సిద్ధంగా ఉన్నా. దేవుడు ఎటువంటి పని ఇచ్చినా సరే ఉమ్. ఆయన మహిమార్థం చేసుకోవాలి, చేసుకుంటాను కూడా. ఇదని కాదు, Anyway. తర్వాత ఇక్కడ అయిన తర్వాత చిన్న మారుమూల ప్రదేశం పంపించిన వెళ్ళేవాడిని. ఉమ్, ఎందుకంటే నాకు దేవుడు అంటే అంత ఇష్టం, ఉమ్, శ్రీ సభ అంటే అంత ప్రేమ, ఉమ్, నా గురుత్వం అంటే అంత ఇష్టం. ఉమ్, ఈ గురుత్వంలో ఎటువంటి పరిచర్యకై పిలవబడినా కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి బాబు గారు ఆ ప్రకటన రాగానే ఉమ్, ఒకవైపు ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను ఒక వారం క్రితము ఉమ్, ఇది ఆధ్యాత్మిక వర్గం చేశా. ఒక 5 days, ఉమ్, 5 రోజులు. ఫాదర్ ఎక్స్ ఆంజలో అని ఉమ్, ఎస్జే ప్రీస్ట్ ఒక మాట అన్నాడు, ఉమ్, బిషప్ కావడం అంటే అది ఉన్నత పవిత్రతకు పిలుపు అని. కాల్ టు మోర్ హోలీనెస్, బెటర్ హోలీనెస్. సో నాకు అది గుర్తుంది. ఉమ్. కాబట్టి బాబు గారు ప్రకటించగానే ఎక్కువ బాధ్యత కదా, అంతే. ఎక్కువ పని కదా, అది గుర్తొచ్చింది. కానీ నాకు వేరే గుర్తు రాలేదు. ఉమ్, అందుకొరకే ఈ సిలువ ఎప్పుడైతే మా తండ్రి గారు, ఉమ్, మా బిషప్ మోజస్ డి ప్రకాశం గారు ఉమ్, నా మెల్లో వేశారో ఉమ్, అప్పుడు ఇదే గుర్తొచ్చింది. ఉమ్. ఆనందించాలా, బాధపడాలా? సిలువ. సిలువను మొయ్యాలి కదా. అవును. అందంగా ఉంది బయట వేసుకోవడానికి, ఆ. లోపల భారంగా, భయంగా, బాధ్యతగా ఉమ్. కనిపించింది. అదే. ఇంకా అదే, నాకు వేరే ఫీలింగ్ ఏం లేదు. ఆనందము, బాధ్యత పట్ల ఆసక్తి, రెండు. భారమైన బాధ్యత అయినా రెండు. మీతో కలిసి. తండ్రి గారా, చాలా సంతోషం. కొద్దిగా మనము వేరే టాపిక్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది. సో మళ్ళీ వస్తాము. అయితే మీరు క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందని ఇటువంటి పుస్తకాలను రచించారు. ప్రసంగాల భాష్యాన్ని మీరు వారి ద్వారా వివరించారు. అయితే వాటికి ఉన్నటువంటి నేపథ్యం. ఇందాక ఒక మాట చెప్పాను, ఆ, సిలువ చూపించి ఆ, ఇది నా జీవితం అని. ఆ, నా పుస్తకాల రచనకు కూడా ఉమ్, సిలువే నేపథ్యం. ఆహా, ఎందుకు చెప్తాను, ఎందుకంటే నేను రోమ్ నగరం ఉన్నప్పుడు ఆ, ఒకవైపు చదువు, ఉమ్, మరోవైపు రకరకాల ఆలోచనలు. ఉమ్, ఏంది నా జీవితం? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, నాకు విచారణ అంటే చాలా ఇష్టము, ఇష్టం. ఉమ్, ప్యారిష్ వర్క్ అంటే చాలా ఇష్టం. అది లేకుండా ఏంటి ఇక్కడ ఉన్నాను అని బాధపడుతున్న సమయంలో ఉమ్, నన్ను దూరంగా పెట్టుకున్నాను, అందరికీ పెట్టుకొని. ఇది కాదు కదా, అటువంటి ఒక వ్యక్తిగత బాధ నుండి, ఉమ్, పరిచర్య బాధ నుండి, ఉమ్, మోయవలసినటువంటి సిలువ నుండి ఉమ్, నాకు ఈ ప్రసంగాలు తట్టాయి. ఉమ్, అప్పుడే ప్రతి ఆదివారం కూడా ఉమ్, నేను చెప్పిన ప్రసంగాన్ని మామూలుగా ముందు రాసుకొని చెప్తారు. ఆ, నేను చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ బేరీజ్ వేసుకొని ఆహా, కొద్దిగా ఎక్కువ పాయింట్లు యాడ్ చేసి అట్లా రాసుకుంటూ వచ్చాను. ఉమ్, వారానికి ఒక ప్రసంగం రాసుకుంటూ వచ్చాను. 3 ఏళ్ళు పట్టింది. ఉమ్, ఆ మూడింటి ఇంగ్లీష్లో, ముందుగా ఆంగ్లంలో త్రూ క్రైస్ట్, విత్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. ఆ పేరు పెట్టడం కూడా చూడు, బాగుంది. ఎన్ని చాలా పేర్లు అనుకున్నాను. ఉమ్, ఎందుకో నచ్చట్లేదు నాకు. అన్ని పేర్లు జీవాహారం, వర్డ్ ఆఫ్ గాడ్, ఆ, నచ్చలేదు. ఉమ్, ఒకరోజు పూజ చేసుకున్నా. ఉమ్, పూజలో ఇంటెన్షన్ ఒకటే, ప్రభువా నా చేత ప్రతి అక్షరాన్ని నువ్వు రాయించావు, ఉమ్, చాలా వందనాలు, స్తోత్రాలు, నీకు మహిమ కలుగును గాక. ఈ పుస్తకాలకు పేర్లు కావాలి, ఆ, నన్ను నడిపించు, ఉమ్, నన్ను ప్రేరేపించు. ఉమ్, ఆ ఉద్దేశంతో పూజ చేసుకున్నా. ఉమ్, పూజ చేసుకుంటున్నాను.
సడన్గా డాక్సాలజీ, త్రూ క్రైస్ట్, విత్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. రోజు చెప్పే ప్రార్థన అది. స్ట్రైక్ కాదు. ఇప్పుడు వెలగలేదు. ఆ రోజు దానికోసం ప్రార్థన చేశాను కాబట్టి ప్రేరణ. వెంటనే ఇంకా వేరే ఆలోచన లేదు. వెంటనే త్రూ క్రైస్ట్, విత్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. దాన్నే తెలుగులో క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునే పెట్టాను. కాబట్టి నా ప్రతి పేజీ వెనకాల మీరు గమనిస్తే, బాగా చదివితే అర్థమవుతుంది. సిలువ ఉంటుంది, సిలువ మహత్యం ఉంటుంది, సిలువ శ్రమలు ఉంటాయి, సిలువ బాధ్యత ఉంటుంది. కాబట్టి నన్ను నడిపించింది ఆయనే. పుస్తకాల విషయంలో కూడా ఆలోచన చేస్తే మీరు చదువుకొని ప్రసంగాలు చెప్పేటప్పుడు కూడా ఉపయోగించినప్పుడు ప్రతి అక్షరాన్ని కూడా చాలా ఆరాధ్య భావంతో రాశారు. అంత గొప్పగా మీరు చెప్పినటువంటి విధంగా సిలువ మహత్యమును వివరిస్తూ సిలువే నడిపించేటిది అని చెప్తున్నారు. అక్షరాన్ని ఆరాధ్య భావంతో మంచిగా రాశారు. సో తర్వాత అది మాత్రమే కాదు, మీరు తెలుగులో రాశారు, బహుభాష కోవిదుడు, ఇంగ్లీష్ వచ్చు, ఇటాలియన్ వచ్చు. తర్వాత మీ దేవుడిచ్చినటువంటి ఎబిలిటీస్, టాలెంట్లను చూస్తే మీరు చాలా ఇంకా వీటికి మించి నేను చెప్పగలను. ఈ బోధన కంటే కూడా, అంటే అంత దగ్గర లేము కాబట్టి మేబీ మన స్టూడెంట్స్ ఆఫ్ థియాలజీ మీ బోధన తెలిసి ఉంటుంది, మీ దివ్యవాణి ప్రేక్షకుల ద్వారా మీ ప్రసంగాలు ఇవన్నీ కూడా అర్థమవుతుంది. కానీ ఇంకా ఆకట్టుకునేది సంగీతం. బాగా సంగీతంలో కూడా మీరు కంపోజ్ చేయగలరు, రాయగలరు, పాడగలరు. ఇవి మీకు దీనికి ఇన్స్పిరేషన్ అని మనం చెప్పలేం, కానీ మీరు ఎలా వీటిని? నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, వింటూ ఉండేవాడిని. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఒక క్షణం ఖాళీగా ఉన్న పాటలు పెట్టుకుంటా. ఏ పాటలు అనేది పక్కన పెట్టండి, ఏదైనా ఉండొచ్చు, బట్ సంగీతాన్ని ఆస్వాదిస్తాను. చాలామంది సంగీతాన్ని విని మైమరిచిపోయి ఇలా ఉంటారు. కానీ నేను సంగీతం ఏ పాట విన్నా సరే పదాలను గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఈ రచయిత ఈ పదం పెట్టాడు, ఇది పెట్టింటే బాగుండు కదా అని నన్ను నేనే మాట్లాడుకుంటూ చేసుకునేవాడిని. అట్లాగా రచన వైపు కూడా వెళ్ళిపోయాను. పాటలు రాయడం అంటే చాలా ఇష్టం నాకు. సులభం కాదు, ఇష్టం. కొన్నిసార్లు ఒక పాటకైతే 20 days పట్టింది, 20 రోజులు ఒక పాటకి. కొన్ని పాటలు ఒక రోజులో, ఒక పూటలో కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సాహిత్యం బాగుండాలి, అంటే ఆ పదాల కూర్పు కూడా. అందుకొరకు నేను ఏం చేస్తానంటే ఒక పదంతో మొదలు పెడితే ఆ అక్షరం అదే ఉండేలా చూసుకుంటా దాదాపుగా. దానికోసము చాలా పదాలు అన్వేషిస్తాను, రాసుకుంటాను, చాలా పేపర్లు చించేస్తాను, మళ్ళీ రాసుకుంటా. అట్లా సాధన అలవాటైపోయి ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, రాయగలడు అన్న స్థాయికి వచ్చాను. రెండవది పాడడం. చాలామంది సంగీత ప్రియులు మధురమైన సంగీతాన్ని కోరుకుంటారు. నాది ఎక్కువ ఫోక్, ప్రజానాడి, విప్లవము, జానపదము అంటే చెప్పొచ్చులే, కానీ నారాయణమూర్తి ప్రభావం చాలా ఉంది. అంటే జన చైతన్య గీతాలు, వాళ్ళు రగిలించాలి, వాళ్ళ చైతన్యం కలిగించాలి. ఎప్పుడు పడే ఉంటారా, లేవద్దా, మనం లేపొద్దు వాళ్ళని. అలా లేపాలంటే మనకు చేతనైంది ఈ సంగీతము, లేకుంటే ప్రచారము. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆ యొక్క భాషలో వాళ్ళు లేపటానికి. అందుకొరకే నేను ఒక పాట రాసుకున్నా గురుత్వం గురించి. చాలా మంది అన్నారు రా పెట్టారని. లేవరా అభిషిక్తుడా అంటే అది చైతన్యం. అది నేను ఒక గురువుని తగ్గించి రాయట్లేదు. గురువా చాలు గుళ్ళో కూర్చుంది లే, అక్కడ ఆర్తనాదము ఉంది, అక్కడ వెళ్ళు. వారు అటు పక్కనే ఉండిపోయారు, ఇటు పక్కకు రావాలి, వెళ్ళి తీసుకొని రా. గుళ్ళో కూర్చొని ప్రార్థన చేస్తావా, చేసావు సరిపోతుంది, వెళ్ళి పని చేయి. దాంతో అట్లాగా నాకు ఎక్కువ జన చైతన్య గీతాలు, విప్లవ గీతాలు, ప్రజానాడి తాకలన్న ఆలోచనతో ఇవన్నీ రాశాను. ఇంకా పాడడం అంటే నాకు చేత కాదు, ఏదో అప్పుడప్పుడు ట్రై చేస్తా, కానీ అది మీ సహనము. వింటున్నారు, ఇక భరిస్తున్నారు.
మీ సహనం కానీ నేను పాడేవాడిని కాదు, రాస్తాను, ఆ, కంపోజ్ చేస్తాను. అవును. పాడటం అంటే ఇంక ప్రొఫెసర్ ఉమ్. మీకు చాలా సహనం ఉందన్నప్పుడు అవును. దాన్ని పరీక్షించడానికి పాడుతూ ఉంటారు. మాకు బాగా గుర్తు తండ్రి గారా, కరోనా టైంలో మీరు దివ్యవానికి ఆ సమయంలో ఫాదర్ వేలాంగని ఉన్నారు ఆ కీబోర్డ్ ప్లే చేయడానికి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మీరు ప్రొఫెసర్గా ఉంటూ కూడా మీరు ఇంగ్లీష్ క్వైర్ని పాడడానికి వచ్చారు. మామూలుగా గురువుగా పూజలు చేస్తున్నారు, కానీ మీ హోదాలో ఒక ఆచార్యుడు ప్రొఫెసర్గా మీరు వచ్చి కీబోర్డ్ ప్లే చేసి పాటలు పాడి ఇంగ్లీష్ పాటలు పాడేసరికి అవి నిజంగా చాలా ఇట్స్ ప్రేరణ. ఎందుకంటే మనము హోదా కాదు, ఇక్కడ దేవునికి ఎంత మహిమకరంగా ఉంటామనేది. తర్వాత మీరు చెప్పినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే దేవుడు గురువును రా అని, లేవరా అభిషిక్తుడా అన్నటువంటి మాటలను కూడా చూస్తే మీలో భావము ఎలా ఉందంటే దేవుడు మనకి పుణ్యక్షేత్రంలో దర్శనమిస్తాడు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రం. అవైలబుల్ బాగా చెప్పావు. ప్రజాక్షేత్రం చాలా ముఖ్యం. ఉన్నాడు. అందుకే నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. బహుశా దేవుడు దానికే మిమ్మల్ని పిలిచాడని నేను గొప్పగా విశ్వసిస్తున్నాను. ఉమ్. తర్వాత వీటన్నిటి నుండి ఇటలీలో మీరు ఇటలీలో ఉన్నప్పుడు ఆ ప్రజలకి మన ప్రజలకి అంటే ఎక్కువ శాతం బయటే ఉన్నారు. మరి ఇక్కడ మీరు పని చేయబోతున్నారు, దాన్ని ఒక సవాల్ అనుకుంటారా లేకుంటే ఇష్టంగానే? ప్రశాంత్, స్థలం మారుతుంది. ఇటలీ కావచ్చు, ఇండియా కావచ్చు, ప్రజలు మారవచ్చు. మారచ్చు. ఇటలీ వాళ్ళు, భారతదేశం వాళ్ళు, నెల్లూరు వాళ్ళు, ఉమ్. పరిచర్య మారదుగా. మారదు. ప్రజలు మారినా పరిచర్య మారదు. మారదు. పరిచర్య దేవుడు పంపిస్తున్నాడు, ఉమ్. ఆ పని చేయమంటున్నాడు. ఉమ్. ఒక గురువుగా, ఉమ్. ఒక అధ్యాపకునిగా, లేకుంటే ఒక మేత్రాలుగా ఉమ్. మనకు ఒక స్థిరమైన పని ఉంది, అవును. అది చేసుకోవడమే. అంతే. కాబట్టి పెద్ద వ్యత్యాసం ఏం లేదు నాకు. అంతే. అక్కడ పని చేసినా ఇక్కడ పని చేసినా నా పరిచర్య విధానం మారదు. ఉమ్. అది దేవునికి మహిమకరంగా ఉండేలా నేను చూసుకుంటూ ఉంటాను. తండ్రి గారా, ఇప్పుడు మరి కోఆర్జిటోర్ సహకాపరిగా మీ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. ప్రధానమైనటువంటి మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవచ్చు? నవంబర్ 9వ తేదీ ఆ, నెల్లూరుకు వెళ్ళాను, ఉమ్, ప్రకటన జరిగింది. ఉమ్, ఇందా చెప్పినట్టు ఈ సిలువ మోయమని చెప్పారు, మోస్తారని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఒక మాట చెప్పా. ఉమ్, మా తండ్రి గారికి, మా తండ్రి గారు ఎండి ప్రకాశం బిషప్ గారికి, మా వికాస్ జనరల్స్ ఇద్దరు ఉన్నారు, వారికి, చుట్టూ ఉన్నటువంటి గురువులు, ఉమ్, ప్రజలు, ఉమ్, ఒక మాట చెప్పాను. నేను సహకాపరి మాత్రమే. ఉమ్, ఈ పదాన్ని గట్టిగా ఉమ్, అచ్చు వేసుకొని నా గుండెలో దాచుకుంటా. ఉమ్, సహకాపరి అంటే ఉన్నటువంటి మేత్రానులకు ఉమ్, తోడుగా ఉండి ఉమ్, వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడమే. అంతకు మించి ఒక్క పని ఎక్కువ చేయను, ఒక్క పని తక్కువ చేయను. ఉమ్, కాబట్టి సహకాపరిగా నా విధులేంటో, నా బాధ్యతలు ఏంటో, ఉమ్, నా పరిధి ఏంటో ఉమ్, నాకు బాగా తెలుసు. కాబట్టి అందులో ఎటువంటి వెనకడుగు లేదు. అదే చేయాల్సిన ఖచ్చితంగా చేస్తాను, చేస్తా. కానీ మా తండ్రి గారు చెప్పినట్టు చేస్తాను. ధన్యవాదం తండ్రి గారా. అయితే ఇప్పుడు మనకు సెమినార్లో మీరు ప్రొఫెసర్గా ఉన్నారు, సిస్టమేటిక్స్కి ప్రొఫెసర్గా ఉన్నారు. ఇక్కడ మీ అనుభవం గురు విద్యాలయంలో? ఇందా చెప్పాను కదా, ఉమ్, చదువు పంపించారు, వెళ్ళాను, వచ్చాను, ప్రొఫెసర్ ఉండమన్నారు, ఉన్నాను. కానీ ప్యారిస్ మినిస్టర్ అంటే చాలా ఇష్టము. ఇవన్నీ ఒక పక్క పెడితే వచ్చిన తర్వాత ఉమ్, ఐ రియల్లీ ఎంజాయ్డ్. నాకు సెమినరీ లైఫ్ చాలా బాగుంది. ఉమ్, అంటే ఒకవైపు ప్రొఫెసర్గా, ఒకవైపు ఫార్మేటర్గా. ఉమ్, నాకు బ్రదర్లను చూస్తే తమ్ముళ్ళ ఉంటారు, కాబట్టి ఇంట్లో ఉన్నట్టు ఉండేది. తమ్ముళ్ళతో మాట్లాడుకున్నట్టే, ఉమ్, వాళ్ళతో ఆటలాడుకున్నట్టే. అవును. చదువు చెప్పేటప్పుడు ఉమ్, ఓకే, మనము శ్రీసభ బోధనలు అవును. సత్యవంతంగా ఇవ్వాలి కాబట్టి అందులో కృషి చేస్తాను ఖచ్చితంగా. ఉమ్, అబద్ధం వైపు, అసత్యం వైపు వెళ్లకుండా ఉమ్, శ్రీసభ ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం కావచ్చు, మన శ్రీసభ సాంప్రదాయం కావచ్చు, ఉమ్, ఇప్పుడు పాపు గారి ప్రబోధనలు కావచ్చు, ఉమ్, ఇవన్నీ కూడా ఉమ్, వాటిలో లోతుగా అధ్యయనం చేస్తూనే ఉమ్, మరోవైపు ఒక్క క్షణం కూడా, ఒక మాట చెప్తాను ఇప్పుడు, ఆ, నా జీవితంలో ముఖ్యంగా ఈ సెమినరీ లైఫ్లో ఉమ్, ఇది 8వ సంవత్సరం, ఉమ్,
ఒక్క క్షణం కూడా ఎందుకు ఇక్కడ ఉన్నానన్న ఆలోచన రాల నాకు, రానివ్వలేదు. అంత టైం లేదు. కొన్నిసార్లు బెదర్లో చెప్పేవాడిని 24 hours ఇంకా సరిపోవట్లేదు, 25 ఉంటే బాగుండే. అంటే అంత చాలా ఆనందంగా. ఇంకొకటి, ఎంతవరకు నేను వాళ్లకు శిక్షణ ఇచ్చాను తెలియదు కానీ నేను మాత్రం ఒక సాక్ష్యం ఇస్తా. అంతోని దాస్ ఈ సెమినరీ ప్రొఫెసర్ రాకముందు, అంతోని దాస్ సెమినరీలో ఉన్న 8 years తర్వాత చాలా వ్యత్యాసం ఉంది. నన్ను నేను మలుచుకోవడానికి చాలా మంచి సమయం, అనుకూలమైన సమయం. దాన్ని వినియోగించుకున్నాను. నాలో చాలా మార్పు ఉంది. గట్టిగా చెప్తాను, తప్పేం లేదు. కానీ అంతకుముందు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు చాలా మార్పు, చాలా పరిపక్వత, మానసిక వికాసము. అంతకుముందు చిన్న చిన్న వాటికి కూడా చలించిపోవడము, ఊగిపోవడము, బాధపడటము. అంటే దేవుడు మనకు అభివృద్ధిని ఇస్తారు కదా, ఆధ్యాత్మిక అభివృద్ధిని. దాన్ని అనుభవించాను. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా సెమినార్లో సమిష్టిగా, కుటుంబంగా జీవించటంలో చాలా ఆనందాన్ని అనుభవించాను. కాబట్టి మంచి అనుభూతి. తండ్రి గారా, మరి మీరు మహాఘనత వహించినటువంటి మోజెస్ ప్రకాశం పీఠాధిపతులు మీరు సహకాపరిగా ఉండబోతున్నారు. వారి గురించి, ఎందుకంటే కడప పీఠాధిపతులు ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళ స్టూడెంట్, తెలుసు కాబట్టి సెమినరీగా ఉన్నాను. తర్వాత అక్కడి నుంచే కాబట్టి నా మాటలు చెప్పాలంటే మంచి చెయ్యి మీరేసి మాట్లాడతారు. చాలా దగ్గరగా పిలుచుకుంటూ, బాగున్నావా, మంచిగా ఉందా, మీ ఊరు బాగుందా, అట్లా చాలా సౌమ్యమైనటువంటి గుణశీలి అని చెప్పవచ్చు. ఆయన గురించి మీ మాటల్లో ఒకే మాట. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు దాదాపు ఈ 15 ఏళ్ళ 16 ఏళ్ళ మేత్రాసన కాపరిగా ఉన్నటువంటి పరిచర్యల భాగంగా ఒకటి గమనించాను. కరుణామయుడు అన్ని విధానాల్లో కరుణామయుడే. దానికి ఏం లేదు. కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనం మా తండ్రి గారు. గురువును ప్రేమించడంలోను, గురువును మండించడంలోను, ప్రజలను ఆదరించడంలోను, పరిచర్యకరై పరిగెత్తుకుంటూ వెళ్ళడంలోను అంత కారుణ్యమే. ఇప్పుడు కూడా ఆయన బాగున్నాడు. కేవలము ప్రజల కొరకు నేను వెళ్ళలేకపోతున్నానే, పూజలు చేయలేకపోతున్నానే, నా పరిచర్యను అందించలేకపోతున్నాను, ఆ ఒక్క బాధే. అందుకొరకే తనకు సహకాపరి కావాలని కోరుకున్నాడు. లేకుంటే లోపల కారుణ్యం మాత్రం అమితంగా ఉంది. కరుణామయుడు అంతే. చాలా వందనాలు తండ్రి గారు. ఎందుకంటే మీ మాటల్లో, మన మాటల్లో అందరిలో చూస్తే కన్నా చాలా పెద్దలుగా ఉంటూ వారు చాలా మందికి స్ఫూర్తిగా ఉన్నారు. ఎండి ప్రకాశం తండ్రి గారు. దివ్యవాణి గురించి మీ అభిప్రాయం? దివ్యవాణి నా జీవితంలో ఒక భాగమైంది. అది మొదటగా తెలుగు ఛానల్ అని మొదలుపెట్టినప్పుడు ఆనందం వేసింది. ఎందుకంటే దీనికోసము చాలా సంవత్సరాలుగా వేచి ఉన్నాం. అది వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో చొరవ చూపుతూ అనేక మార్పులకు, చేర్పులకు తావిస్తూ తాను ఎదుగుతూ ముందుకు నడుస్తున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందులో ఏదో సముద్రంలో నీటి బిందువులాగా నా చిన్న కృషి, నా చిన్న ప్రయత్నము, నా కాంట్రిబ్యూషన్ ఏదో కొద్దిగా అందించాను. నేను ఎప్పుడు కూడా దివ్యవాణి అనగానే నాకు గుర్తు వచ్చేది మన ఛానల్, మన ఐ ఓన్ ఇట్ పర్సనల్లీ అండ్ వీ హ్యావ్ టు ఓన్ ఇట్. ఇది మంది. అప్పుడు మంది కాబట్టి మనం బాగా చూసుకుంటాం, బాగా నడిపించుకుంటాం, బాగుండాలని కోరుకుంటాం, అందులో పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి దివ్యవాణి నాకు బయట ఛానల్ కాదు, నా ఛానల్. కాబట్టి అది నాది. చాలా గొప్ప మాటలు చదివారు. ఎందుకంటే దివ్యవాణి ప్రజలది, విశ్వాసులది, మనది అనేటువంటి
తత్వము ఒకటైతే మరోవైపున యు ద బిషప్స్ ఆర్ ద ఓనర్స్, మీరే దీని పోషకులు. అది మీరు ఇంత దగ్గరగా ఫీల్ అవుతూ ఆ భావాన్ని పూర్తిగా వ్యక్తం చేయడం అనేటువంటిది మాకు చాలా ఎంకరేజ్, మాకు చాలా, ఎందుకంటే ఫుల్గా మాకు సపోర్టివ్గా ఉంది. చాలా ధన్యవాదం తండ్రి గారా. అది మాత్రమే కాకుండా దివ్యవాణి ప్రస్థానంలో మీరు అనేకమైనటువంటి పూజలు, ప్రసంగాలు, తర్వాత ఈ మధ్యన మీతో మాట్లాడినప్పుడు కొత్త ప్రోగ్రాం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చేస్తాను, రెడీ అవుతాను అని చెప్పి సాక్రమెంట్స్ మీద మీరు కూడా సిద్ధపడ్డారు. ఇంకనూ కూడా దివ్యవానికి మీ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండాలని. ఖచ్చితంగా దివ్యవాణి అడక్క ముందు నాకు చేయాలనిపిస్తుంది. నీకు గుర్తుంది లేదు, మొన్న కూడా అవును, బ్రదర్లు క్యారల్స్ వాడుతుంటే అదే నేను అప్పుడే జస్ట్ చూడటానికి వచ్చాను అంతే. అవును, రాగానే నేను కూడా పాడితే బాగుండే, అవును, ఏదో అవును. మన కొద్ది సహాయం అంతే. అదే అంటే దివ్యవాణి ఉందంటే చాలు ఆ, వచ్చేస్తా. అవును. కాబట్టి మీరు పిలవకండి, నేనే వస్తాను. చాలా వందనాలు తండ్రి గారా. చాలా అమూల్యమైనటువంటి సమయం మీకు. యాక్చువల్గా సమయం లేదు, మీ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దేవునిలో కొంచెం దేవుని యొక్క సహకారం కోసం, పూర్తి సహకారం కోసం అడుగుతున్నారు. సో మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాతో వెచ్చించినందుకు పీఠాధిపతుల సమైక్య తరపున, గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూర్దరాజు గారి తరపున, ఇక్కడ ఉన్నటువంటి గురువులు, కన్యాశ్రీలు, మా ప్రేక్షక మహాశయులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్, నేను కూడా చివరి మాటగా మా CEO ఫాదర్ గారు, లూర్దరాజ్ ఫాదర్ గారు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. నేను గమనించాను కదా, అబ్బా నేను టీవీ ముందు మాట్లాడిన భయం వేసేది, నువ్వు ప్రశాంతంగా మాట్లాడతావు, అది అట్లా వస్తుంది కానీ ప్రశాంత్. తర్వాత నా స్టూడెంటే ఉన్నాడు, మా అత్తయ్య ఫాదరు, తర్వాత సిస్టర్లు, తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా. నేను దగ్గర నుంచి మీ శ్రమ చూస్తూ ఉన్నాను, దూరం నుంచి చెప్పేది కాదు, దగ్గర నుంచి చూస్తున్నాను. మీ మంచి మనసు ఉంది, ఈ టీవీ ముందు దిశపోవాలన్నటువంటి ఆలోచన ఉంది. కాబట్టి నా వైపు నుంచి ఖచ్చితంగా సంపూర్ణ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దివ్యవాణి సిబ్బందికి, ప్రేక్షకులందరికీ చాలా వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. మీ సేవలో ఎప్పుడు తరించాలని, ప్రభుని సేవలో ఫలించాలని నా కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఆల్. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, అపోస్తుల వారసుడు, అపోస్తుల ప్రేషిత, విధేయుడు, మంచి కాపరిగా మహాఘనత వహించినటువంటి డాక్టర్ పిల్లి అంతోన్ దాస్ సింహపురి సహకాపరితో ముఖాముఖిలో మనం పాల్గొని ఉన్నాం. మరి వారిచ్చినటువంటి సమయాన్ని బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తండ్రి గారి ఎల్లప్పుడూ కూడా మంచి కాపరిగాను, విధేయతతో కూడినటువంటి మంచి బిడ్డగా, దేవుని యొక్క బిడ్డగా ఎదగాలని మన ప్రార్థనలు, మరి ముఖ్యంగా మన ప్రార్థన సహవాసమును వారికి అందిస్తామని ఆశిస్తూ మరొక నూతనమైనటువంటి కార్యక్రమంలో పాల్గొందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.